హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏపీసీ 2024 సంబంధించి ఫార్మసీ కౌన్సిలింగ్ కోసం అప్డేట్ అయితే అడుగుతున్నారండి. సో, ఈ వీడియోలో వచ్చేసరికి అప్డేట్. దాంతో పాటే ఫార్మసీ కౌన్సిలింగ్ సంబంధించి క్యాస్ట్ వైస్ కట్ ఆఫ్ అది బీ ఫార్మసీ కానివ్వండి, ఫార్మడీకి. సో, అదేనా మీకు కట్ ఆఫ్ ఇయర్ ఎంత ఉండబోతుంది? సో, ప్రీవియస్ ఇయర్ ఎంత ఉంది అని చెప్పేసి సో, అంతా కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో, క్యాస్ట్ వైస్‌గా ప్రీవియస్ ఇయర్ బీ ఫార్మసీ కట్ ఆఫ్ ఎంత ఉంది? ఓకేనా? దీంతో పాటే ప్రీవియస్ ఇయర్ ఫార్మా డి కోర్సులకి ఏదైతే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది అని చెప్పేసి క్లారిటీగా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో, ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇదే విధంగా బీ ఫార్మసీ ఇంకా ఫార్మా డి కౌన్సిలింగ్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ మీకు తెలియాలనుకున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకున్నారంటే మేము చేసే ప్రతి వీడియో మీకైతే వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తర్వాత చూసుకున్నట్లయితే సో, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చిన్న అనౌన్స్మెంట్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి సో మొత్తం టోటల్గా 5 కాలేజెస్ శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్. దీంతో పాటు శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బీ ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సుకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీలో ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. మరి మీకు 2024 చూసినట్లయితే 2024లోని కట్ ఆఫ్ ర్యాంక్ అయితే 2023తో అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉందండి. ఎందుకు అన్నట్లయితే 2023తో పోలిస్తే 2024లోని తక్కువ మంది స్టూడెంట్స్ అయితే క్వాలిఫై అయితే అయ్యారు. సో దీనికి సంబంధించి అయితే మాత్రం తక్కువ మంది స్టూడెంట్స్ ఎప్పుడైతే క్వాలిఫై అయితే అవుతారో అప్పుడు మనకి ఏంటంటే కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. ఎందుకంటే సీట్స్ అందరికీ ఇవ్వాలనుకుంటారు కాబట్టి సో కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. అదేవిధంగా ఒకవేళ తక్కువ సీట్స్ గాని తక్కువ ఎక్కువ మంది గాని ఉన్నట్లయితే కట్ ఆఫ్ అనేది తగ్గిస్తారు. సో ప్రీవియస్ ఇయర్‌తో పోలిస్తే ఇయర్ మనకి ఎక్కువ మంది స్టూడెంట్స్ లేరు కాబట్టి సో ప్రీవియస్ ఇయర్ చూసుకున్నట్లయితే 2,56,000 మంది అయితే మాత్రం ఓకే క్వాలిఫై అయితే అవ్వడం జరిగిందండి. ఈ ఇయర్ వచ్చేసరికి 1,95,000 మంది అయితే మాత్రమే క్వాలిఫై అయితే అయ్యారు. సో అప్రాక్స్‌గా మనకి ఒక 50,000-60,000 డిఫరెన్స్ అయితే వచ్చింది కాబట్టి సో ఖచ్చితంగా మీకు కట్ ఆఫ్ అనేది ప్రీవియస్ ఇయర్‌తో పోలిస్తే ఎక్కువైతే ఉంటది. సో అది మనం బేస్ చేసుకొని యావరేజ్‌గా ప్రతి ఒక్కరికి కూడా కాస్ట్ వైస్‌గా ఫార్మా డీలో, బీ ఫార్మసీలో సీట్స్ అనేవి వస్తాయా రాదా అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. మరి బీ ఫార్మసీకి అయితే కట్ ఆఫ్ అయితే ఈ విధంగా అయితే ఉంది. సో ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 49,870 వరకైతే ర్యాంక్ అయితే ఉందండి. ఇక దీంతో పాటే ఎవరైతే బీసీఏ వాళ్ళు ఉన్నారో బీసీఏ వాళ్ళకి ప్రీవియస్ ఇయర్ అంటే 2023 కోసం మాట్లాడుతున్నాం. సో 2023లో అయితే మాత్రం మనకి బీ ఫార్మసీ ఓకే 2023 బీ ఫార్మసీ కోసం మాట్లాడుకున్నట్లయితే ఓసీ క్యాండిడేట్స్కి 49,872 అయితే ఉంది. బీసీఏ వాళ్ళకి 34,179 అయితే ఉంది. ఇక బీసీబీ వాళ్ళకైతే మాత్రం 42,123 అయితే ఉందండి. బీసీసీ వాళ్ళకి 49,724, బీసీడీ వాళ్ళకి 53,405, ఎస్సీ క్యాండిడేట్స్కి 45,033, ఇంకా ఎస్టీ క్యాండిడేట్స్కి 57758 ఓకే. ఇది కట్ ఆఫ్ అయితే మాత్రం మరి ఇది మనకి ఏంటంటే బీ ఫార్మసీ కట్ ఆఫ్ అనమాట ఓకే. ఇక్కడ మనకి ఏంటంటే ఇది బీ ఫార్మసీకి సంబంధించిన కట్ ఆఫ్. సో మరి కట్ ఆఫ్ అనేది 2024లో ఎంత ఉండొచ్చు అనుకున్నాం చూసుకున్నట్లయితే ఓసీ క్యాండిడేట్స్కి అయితే మాత్రం ఇది 45K వరకు అయితే వస్తుందండి. బీ ఫార్మసీ కట్ ఆఫ్ 2024 కోసం మాట్లాడుతున్నాను. ఓసీ వాళ్ళకైతే 45K వరకు అయితే ఉంటుందండి. సో ర్యాంక్ అనేది మీకు ఎంసెట్ ర్యాంక్. బీసీఏ వాళ్ళకి 48K వరకు ఉంటుంది. బీసీబీ వాళ్ళకి 47K వరకు ఉంటుంది. బీసీసీ వాళ్ళకి 50K వరకు కూడా 54K వరకు కూడా ఇస్తారు. ఓకే. బీసీడీ వాళ్ళకైతే 55K, ఇంకా ఎస్సీ వాళ్ళకి 50K, ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి 60K అయితే ఉంటుంది. ఓకేనా. కొన్ని క్యాస్ట్‌ల అప్లికేషన్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి క్యాస్ట్‌కి సంబంధించి కట్ ఆఫ్ అనేది చిన్నది అటు ఇటు అయితే అవ్వచ్చు. ఈ ఇయర్ మీ క్యాస్ట్‌లో ఎంతమంది ఉన్నారని దాన్ని బట్టి మీ కట్ ఆఫ్ అనేది కొంచెం పెరగడం గాని, కొంచెం తగ్గడం గాని జరుగుతుందండి. ఓకేనా. ఇది బీ ఫార్మసీ కట్ ఆఫ్ మనకి క్యాస్ట్ వైస్ అనమాట. 2024కి సంబంధించి ఎక్స్‌పెక్టెడ్‌గా ఆన్ అండ్ యావరేజ్ తీసినప్పుడు ఇంతైతే ఉంటుంది. మరి దాంతో పాటు ఇక్కడ ఫార్మాటిక్‌కి సంబంధించి కూడా కట్ ఆఫ్ అయితే ఇచ్చారు. 2023లోని ఎంత ఎంసెట్ ర్యాంక్ వస్తే మీకు ఫార్మా డీలోని ఓకే.
సీట్ అయితే వచ్చిందని చెప్పేసి సో ఇక్కడైతే ఇచ్చారు. సో ఇది థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ వరకు కూడా తీశారనమాట. సో దీన్ని బట్టి ఏంటంటే మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లోనే వచ్చేస్తదని చెప్పేసి ఏం ప్రామిసింగ్ అయితే లేదు. మీకు ఏ ఫేజ్‌లో అయినా సరే రావచ్చండి. అయితే ఇక్కడ ఓసీ క్యాండిడేట్స్‌కి అయితే మాత్రం ఫార్మా డి అంటే ప్రీవియస్ ఇయర్‌లో చూసుకున్నట్లయితే 28,874 ర్యాంక్ ఉన్న వాళ్ళకొచ్చింది. బీసీఏ వాళ్ళకి 29,349 ర్యాంక్ ఉంటే సీట్ అయితే ఫార్మా డీలో వచ్చిందండి. బీసీబీ వాళ్ళకి 32,184కి అయితే వచ్చింది. బీసీసీ వాళ్ళకి 31126కి అయితే అంటే 31,126కి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వచ్చిందండి. ఇక బీసీడీ వాళ్ళు చూసుకున్నట్లయితే 30,481కి అయితే ఆ ర్యాంక్ వచ్చినా సరే వాళ్ళకి సీట్ అయితే ఇచ్చారు. ఇక దీంతో పాటు ఎస్సీ వాళ్ళకి మనకి ఇక్కడ అప్రాక్సిమేట్‌గా 440,000 వరకు కూడా సీట్ అయితే అంటే ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎస్టీ వాళ్ళకొచ్చేసరికి 41,373 ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా ప్రీవియస్ ఇయర్‌లో సీట్స్ అయితే వచ్చాయి. మరి ఈ ఇయర్ ఫార్మాటిక్స్ సంబంధించి కట్ ఆఫ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. సో ఇక్కడ ఇది యావరేజ్‌గా మార్క్సే. సో యాస్ ఇట్ ఈస్‌గా మీకు ఇంత ర్యాంక్ ఉంటే పక్కా వచ్చేద్దని ఏం కాదు. ఇది లీస్ట్ కట్ ఆఫ్ అంటే మీకు చిట్ట చివరి కట్ ఆఫ్ అంటే ఎగ్జాంపుల్‌గా చెప్పాలనుకున్నట్లయితే మీకు ఇంతవరకు కూడా రావచ్చు అని చెప్పేసి మాకు ఐడియా అయితే ఇస్తున్నాము. సో ఈ ర్యాంక్ ఉంటే పక్కా వచ్చేస్తుంది అనుకున్నట్లయితే అది ఇంకా కాదు. ఇది కౌన్సెలింగ్ బట్టి మీ క్యాస్ట్‌లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు. ఓకే. కౌన్సిలింగ్‌లో ఉన్న సీట్స్‌ని బేస్ చేసుకొని మీకైతే అప్డేట్ అయితే అంటే మీకు సీట్ రావడం జరుగుతుందనమాట. సో ఓసీ వాళ్ళకైతే 30,000 వరకు ఉన్నా సరే ఫార్మా డీలో సీట్ అయితే వస్తుంది. ఇక బీసీఏ వాళ్ళకి 30,000 ఉన్నా సరే ఫార్మా డీలో సీట్స్ అయితే వస్తాయి. ఇక బీసీబీ వాళ్ళకి 35,000 ఉన్నా సరే ఫార్మా డీలో సీట్స్ అయితే వస్తాయండి. ఇక బీసీసీ వాళ్ళకి కూడా 33,000 ఉన్నా సరే మీకు ఫార్మా డీలో సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే మంచిగా అయితే ఉన్నాయి. బీసీడీ వాళ్ళకి కూడా 32,000, ఎస్సీ వాళ్ళకి కూడా 40,000 అయితే ఉంది. ఎస్టీ వాళ్ళకి కూడా 45,000 అయితే ఇచ్చారు. సో ఈ విధంగా అయితే 2024కి సంబంధించి కట్ ఆఫ్ అయితే ఉంటుంది. సో ప్రీవియస్ వీడియోలో ఏంటంటే ముందు ఒకసారి ఒక వీడియో చేసి పెట్టాం. అంటే 2023 బేస్ చేసుకొని చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడేంటంటే 2024లోని కొన్ని సీట్స్ అనేది తగ్గడం అంటే సీట్స్ అనేవి పెరుగుతూ దీంతో పాటు స్టూడెంట్స్ అనేవాళ్ళు తక్కువ ఉంటున్నారు కాబట్టి ఆల్రెడీ బీఎస్సీ నర్సింగ్ కానివ్వండి లేకపోతే ఇతర ఫుడ్ టెక్నాలజీ, అగ్రికల్చర్‌కి సంబంధించి కౌన్సిలింగ్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి కాబట్టి దాని యొక్క కట్ ఆఫ్ అనేది చేంజ్ చేసాము. సో అంటే ఒక అప్రాక్సిమేట్‌గా చేసి సో ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇది ఫార్మసీకి సంబంధించిన అప్డేట్. సో మీకు బీ ఫార్మసీ ఇంకా ఫార్మాటికి సంబంధించి ఆ వెబ్సైట్ అయితే రిలీజ్ చేశారు. బట్ ఏంటంటే దీనికి సంబంధించి ఇంకా డేట్స్ గానీ, అఫీషియల్ నోటిఫికేషన్ గానీ రిలీజ్ అయితే అవ్వలేదు కాబట్టి సో ఎవరు కూడా వెయిట్ చేయండి. సో మీకు ఈ మంత్ ఎండింగ్‌కి మనకి 30థ్ కల్లా కూడా అప్డేట్ అయితే రావచ్చు అని చెప్పేసి అప్డేట్ అయితే ఉంది. దీంతో పాటు అంటే మీకు కౌన్సెలింగ్ స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పేసి. ఒకవేళ అవ్వకపోయినట్లయితే మీకు డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో స్టార్ట్ చేసి డిసెంబర్ ఎండింగ్ కల్లా కూడా మీకు వీలైనంత ఫాస్ట్‌గా ఫస్ట్ ఫేజ్ ఇంకా సెకండ్ ఫేజ్ అయితే కౌన్సెలింగ్ అయితే కంప్లీట్ చేసేస్తారు. సో ఇయర్ లేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి మనకి కాలేజెస్ అనేవాళ్ళు అప్రూవల్ రాకపోవడం వల్ల ఈ ప్రాసెస్ అయితే ఇంకా లేట్ అయితే అవుతుంది. సో కాలేజ్‌కి అప్రూవల్ వచ్చినా సరే లేకపోతే మనకి కౌన్సెలింగ్ స్టార్ట్ అయినా సరే మీ అందరికి కూడా నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా వీడియోస్ చేసి పెట్టడం, అప్లోడ్ చేసి మీ అందరికీ కూడా గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో అందరూ కూడా ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకున్నట్టే మేము చేసే ప్రతి వీడియో మీకైతే వస్తాయి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.